అన్న కలేజా రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అయితే తోపు బ్రో, అంతా మంచిగానే ఉంది. సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే తోపు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు కట్ చేస్తారు, సాంగ్ కట్ చేస్తారు, లాస్ట్ సాంగ్ అది కట్ చేయకుండా చూసుకోండి, ఎంజాయ్ చేస్తాం మంచిగా. జై బాబు. ఇప్పుడు పాటలు గట్టా ఎలా ఎంజాయ్ చేశారు? ఏమో డాన్స్ ఆడినాం, ఈవెంట్స్ ఆడినాం, అంతా చిన్న ఉంది. ఓకే చలో బాయ్, థ్యాంక్ యూ. రీ రిలీజ్ కలేజా మూవీ ఎలా అనిపించింది? సూపర్ ఉందన్నా. బాగా రీక్రియేట్ చేశారా సాంగ్స్ కానీ స్టెప్పులు కానీ? చాలా చాలా బాగున్నా. ఓకే, నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? జై బాబు అంతే ఇక. అంతేనా? మాటల్లో మాట్లాడుకోవటం లేవా? జై జై బాబు. ఓకే, గోవర్ధన ఎలా ఉన్నాడు? సూపర్. థ్యాంక్ యూ. అదిరిపోయింది. త్రివిక్రమ్ మహేష్ బాబు డెడ్లీ కాంబినేషన్. ఓకే, మహేష్ బాబు గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. అప్పుడు బాగున్నారా ఇప్పుడు బాగున్నారా? ఒకటేలా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఓకే, స్టెప్స్ కానీ సాంగ్స్ కానీ ఏమైనా రీక్రియేట్ చేశారా? లేదు, వి ఎంజాయ్. యా, మీకు బాగా నచ్చిన పాట ఏమన్నా? సదాశివ సన్యాసి. సార్ మీకు సార్ అని బాగుంటాయి. అన్నీ బాగుంటాయి. ఏదైనా డైలాగ్ ఏమైనా చెప్తారా? మాకు కాదు, మేడం గారి కలేజా సినిమా లేదా? లేదండి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మాటలు లేవు, మాట్లాడుకోలేదు బాగా. ఎప్పుడు చూసినా ఎలాగున్నా సరే కూడా బాబు క్రేజ్ బాబుదే, ఇంకా నో ఛాన్స్ అసలు. కానీ ఫ్యాన్స్కి అయితే ఆబ్వియస్గానే ఉంది, కానీ కామెడీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే. అప్పటికి ఇప్పటికి బాబు క్రేజ్ తగ్గలేదు కానీ పెరిగింది అంతే. మరి ఫ్యాన్స్ అప్పుడు ఎందుకు కొంచెం చేయలేదు, ఇప్పుడు ఎందుకు సక్సెస్ చేశారు? అంటే ఇప్పుడు రీ రిలీజ్లో చూస్తుంటే మనం అప్పుడు ఓకే అనుకున్న ఫిల్మ్స్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే, అప్పుడు అంటే ఆన్లైన్ మీడియా ప్రభావం కావచ్చు, లేదంటే అప్పుడు ఇంత లేదు కదా, ఇంత బ్రాడ్ స్పెక్ట్రమ్గా జనాల మీద వెళ్ళడం కానీ సంథింగ్ ఏమి లేదు. కానీ ఇప్పుడైతే మాత్రం ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి సీన్ పక్కన నవ్వుతున్నారు. అన్ని రేపు కూడా హౌస్ఫుల్స్ అయిపోయాయంట. షాక్ అసలు. కలేజా బుకింగ్ చూసి ఆశ్చర్యపోయాను. ఓకే, 1500 సార్లు టీవీలో చూసి మళ్ళీ థియేటర్లో చూసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? అసలు ఇంకా తగ్గలేదండి, ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. కానీ ఇంకా ఇప్పటికీ రేపటికి ఫుల్ బుకింగ్స్ అయిపోయాయి అంటే అర్థం చేసుకోవచ్చు జనాల్లో మహేష్ బాబు గారి క్రేజ్ ఎలాగుందో. ప్రస్తుతానికి అయితే రీ రిలీజ్లో చూస్తున్న ట్రెండ్లో ప్రస్తుతానికి ఇది ఇదే కొంచెం టాప్లో ఉంది. ఎందుకంటే రేపటికి ఫుల్ అయిపోయి టికెట్స్ అయిపోయాయి అంటే అర్థం చేసుకోవచ్చు. మహేష్ బాబు గారు ఇంకే సినిమా గురించి అయినా వెయిటింగ్, రాజమౌళి గారు తప్ప? రాజమౌళి గారితో ప్రస్తుతానికి అయితే అదే వెయిటింగ్ అండి. అది సందీప్ రెడ్డి వంగ గారిది సినిమా ఒకటి ఉంది, ఇంకే ఉంది, జల్సా ఉంది కదా అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, క్రేజ్ ఉంది బాస్. అసలుకి రిలీజ్ అసలుకి ఆరా ఉంది మహేష్ బాబుది. మినిమం ఆరా కాదు, బట్ లిటరల్లీ హ్యావ్ ఎంజాయ్ ద మూవీ ఆల్ త్రూ. క్రేజ్ ఉంది మూవీ మాత్రం, ఖచ్చితంగా వెళ్ళాలి, వాచ్ చేయాలి, ఒక్కసారి వాచ్ చేయాలి. నువ్వు బాగా ఎంజాయ్ చేసిన ఆ పాట ఏంటి? అయినా ఆబ్వియస్లీ పిలిచే ఇంకటి సదాశివ సన్యాసి. అది క్రేజీ ఆరా. వీడియోస్ కూడా రికార్డ్ చేస్తాను యాక్చువల్గా చెప్పాలంటే. ఒక డైలాగ్ ఏమైనా చెప్తావా? పెద్ద డైలాగ్ ఉన్నది రాదు. చెప్పు, చిన్నదైనా. నీకు బాగా మద చెప్పింది. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. అవుద్ది స్వామి. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. గారు సాంగ్స్ కానీ ఎలా అనిపించింది? అన్నీ బాగున్నాయి. అన్ని బాగున్నాయా? బ్రో నువ్వు చెప్పు, ఎట్లా అనిపించింది? చాలా బాగుంది అన్న. ఈడ చెప్పింది సేమ్ మన ఈషియన్ బ్రో. కెమెరా అంతే. గుణాబాయికి చెప్తున్నా, ఇంకా మై ఫ్రెండ్ గుణా. మంచి డైలాగ్ చెప్పు. నా వల్ల డైలాగ్లా ఏం చెప్పమంటావు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అతనే మహేష్ బాబు అన్న. థ్యాంక్ యూ. కలేజా రీ రిలీజ్ బ్రో చాలా బాగా అనిపించింది బ్రో. కానీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే మూమెంట్లో పేపర్లు తేకూడదు, అది తేకూడదు అనేది తప్పు. సరేలే, అది కూడా ఒక తీరుగా తెచ్చారు, కానీ లోపలంతా బౌన్సులను పెట్టేసి వాళ్ళ వల్ల మనం ఎంజాయ్ చేయలేకపోయాం. అది ఎలా ఉందంటే అదేదో పెద్ద టాప్ థియేటర్లో చూసినట్టే ఉంది. సో ఎంత ఉన్నా మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి మేము ఆ తీరుగానే ఎంజాయ్ చేసాం. ఎవరో లోపల జోబుల్లో నుంచి పేపర్లు పెట్టుకొచ్చి అవన్నీ ఎంజాయ్ చేసాం. సూపర్గా ఉంది మూవీ, అల్లాడిచ్చాం. రీక్రియేట్ చేశారా సీన్స్, సాంగ్స్? రీక్రియేట్ ఏం చేయలేదు బ్రో, కానీ క్లారిటీ చాలా బాగుంది. ఇప్పుడు తీసినట్టే ఉంది, సూపర్ ఉంది, అదిరిపోయింది అంతే. థ్యాంక్ యూ.